ఫిబ్రవరి 1వ తారీఖున ప్రకటించిన కేంద్ర బడ్జెట్ గురించి మన రాష్ట్రానికి సంబంధించిన కూటమి ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు జరిగింది, చాలా మంచి బడ్జెట్ అని చెప్పడం జరిగింది. మరి ఎలా మేలు బడ్జెట్ అనేది, అందులో ఒక్క ఐటెం కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవి కేటాయించామని చెప్పడం అనేది జరగలేదు. కానీ తీవ్ర అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది మాత్రం వాస్తవం. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం గురించి గతంలో మనందరికీ తెలిసిన విషయమే. దీని ఎత్తు 45.75 మీటర్లు, అంటే 150 అడుగులు ఉండాలి అని చెప్పి 2007-8 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దీని ఎత్తు అప్పుడే నిర్ణయం చేయటం జరిగింది. 150 అడుగులు మినిమం పోలవరం డ్యామ్ ఎత్తు ఉంటే అందులో దాదాపు 194 టీఎంసీలు స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 194 టీఎంసీ దాని కెపాసిటీ. సో 194 టీఎంసీలు ఉంటే దాని ద్వారా అటు ఉత్తరాంధ్రకి మంచినీళ్ళు కానీ ఇటు రాయలసీమకి తీసుకువెళ్ళడానికి నీళ్లు కానీ సరిపోతాయని చెప్పి ఆ రోజు దాన్ని డిజైన్ చేసేటప్పుడే ఈ యొక్క 194 అడుగులు 150 మీటర్లు, ఇది కరెక్ట్గా 194 టీఎంసీలు 150 అడుగులు. సో దీన్ని డిజైన్ చేయటం జరిగింది. కానీ నిన్న ప్రకటించిన బడ్జెట్లో దీని ఎత్తు తగ్గిస్తూ 41.75 మీటర్లు, అంటే దాదాపు 135 ఫీట్కి, అంటే 135 అడుగులకే కుదించటం జరిగింది. దీనివల్ల ఏమి నష్టం జరుగుతుందంటే ఇది కేవలం ఒక బ్యాలెన్స్ రిజర్వాయర్గానే మిగిలిపోయే కార్యక్రమం తప్ప దీనివల్ల కాలువలకు కూడా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే పోలవరం రైట్ బ్రాంచ్ కెనాలు, లెఫ్ట్ బ్రాంచ్ కెనాలకు కూడా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు. అట్లానే పవర్ జనరేషన్ పూర్తిగా, పవర్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా ఉపయోగం లేకుండా ఈ రాష్ట్రానికి ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు ఏ విధంగా మరి పోలవరం ప్రాజెక్టుకి మీరు న్యాయం చేస్తారు? బ్యాలెన్స్ రిజర్వాయర్ అంటే ఇంకా అది నీళ్లు స్టోరేజ్ చేసుకొని దాని నుంచి చెరువులాగా మనకు ఉండటానికి మాత్రమే ఈరోజు పోలవరం పనికి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, బనకచెర్ల తీసుకొస్తాను నేను, 80,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ యొక్క నీళ్లు రాయలసీమ బొల్లాపల్లి రిజర్వాయర్లో స్టోర్ చేసి 350 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసి రాయలసీమకి ఇస్తానని చెప్తా ఉన్నాడే. ఏ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు? అంటే మీరు చెప్తున్న మాయ మాటలుగా ప్రజలు నమ్మాలా? 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు గోదావరి నీళ్ళని ఈరోజు రైట్ బ్రాంచ్ కెనాల్, నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ కెనాల్ స్టెబిలైజేషన్కి, స్థిరీకరణకి, అట్లనే రాయలసీమకి నీళ్లు ఏ విధంగా తీసుకొస్తున్నారు? ఏ విధంగా తీసుకొస్తారు? దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఈరోజు హడావుడిగా ప్రాజెక్ట్ అంతా కూడా అయిపోయింది, 12,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు ఏ విధంగా ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. ఎస్, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఈ ఎత్తుకని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ఆ రోజు ఫస్ట్ ఫేజ్లో 41.75 మీటర్లు ఇస్తాము,
తర్వాత డ్యామ్ స్టెబిలిటీని బట్టి దీన్ని హైట్ని 45 మీటర్లకు పెంచుతామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు క్లియర్గా డ్యామ్ ఎత్తు ఇదే నిర్ణయం, ఫైనల్ నిర్ణయం అని బడ్జెట్లో పెట్టడం జరిగిందా లేదా? అలా ఎందుకు పెట్టారు ఇవాళ? ఈరోజు ఇంత తీవ్ర నష్టం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ముఖ్యంగా ఈరోజు రాయలసీమకి నీళ్లు లేవు, నాగార్జున సాగర్ కుడి కనాలకు తీసుకురావడానికి కూడా, స్థిరీకరణ చేయడానికి కూడా నీళ్లు సరిపోవు అనేది వాస్తవం కాదా? ప్రజల్ని మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. ఆల్రెడీ సూపర్ 6లో మభ్య పెట్టారు. ఈరోజు ఈ బనకచెర్ల ఈరోజు ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చే విషయంలో కూడా ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే ఈరోజు మెడికల్ సీట్లు ఏం చెప్పారండి బడ్జెట్లో? 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 75,000 మెడికల్ సీట్లు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని బడ్జెట్ కేటాయింపులు కానీ, మెడికల్ కాలేజ్ ఇవ్వటం కానీ అన్ని ఏర్పాట్లు చేసింది. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 కొత్త మెడికల్ కాలేజీలు పెడితే దీని ద్వారా 2,500 మెడికల్ సీట్లు మనకు వస్తూ ఉంటే మాకు అవసరం లేదని లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏ విధంగా నష్టపోతున్నాం మనకి ఈరోజు అర్థమవుతుందా లేదా? కేంద్ర ప్రభుత్వం సీట్లు ఇస్తామయ్యా మీరు పెట్టుకోండి అంటే, మెడికల్ కాలేజీలు పెట్టి కన్స్ట్రక్షన్ చేస్తే దానికి స్థలాలు కేటాయించి బిల్డింగులు కట్టి ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి, ఆ బిల్డింగులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి పర్మిషన్ తీసుకొని మనం కొత్త సీట్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రంలో మీరు ఈరోజు సీట్లు వద్దని రాయటం ఎంత దారుణమైన అంశం. ఇప్పటికీ చెప్తా ఉన్నాను, మనకి పిహెచ్సిలో డాక్టర్ లేరు, సరిపోను డాక్టర్ లేరు, అర్బన్ హెల్త్ సెంటర్స్లో లేరు, ఏరియా హాస్పిటల్స్లో లేరు, స్పెషలిస్ట్ డాక్టర్స్ లేరు. వీళ్ళంతా ఈరోజు డాక్టర్లుగా మనం సీట్లు పెంచుకుంటేనే కదా మన రాష్ట్రంలో మనకి పిల్లలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఇతర దేశాల్లో చదువుతున్నారు, ఇతర రాష్ట్రాలు వెళ్ళి చదువుతున్నారు. మన రాష్ట్రంలో అవకాశం ఉంటే మన పిల్లలు చదువుకోనియకుండా మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో వాళ్ళు చెప్పాలి. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ మోడ్లో ఇస్తామని చెప్పి ఇందులో ఆర్ఆర్ ప్యాకేజే దాదాపు 33,000 కోట్ల రూపాయలు. అంటే రీహాబిలిటేషన్ ప్యాకేజీ అక్కడున్న ముంపు మండలాలు, ముంపు ప్రజలందరికీ తరలించి ఇళ్ళు కేటాయిస్తే 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విలువ ఎంతో తెలుసా? 30,000 కోట్లకు కుదించారు. అంటే ప్రాజెక్టు మొత్తం విలువ ఆర్ఆర్ ప్యాకేజీ ప్రాజెక్టు మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్గా 30,456 కోట్ల రూపాయలు కుదించడం జరిగింది. ఇది బడ్జెట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు చూడండి, ఆర్ఆర్ ప్యాకేజ్ తగ్గించారంటే ప్రాజెక్ట్ డ్యామ్ హైట్ తగ్గించినట్టే. డ్యామ్ హైట్ తగ్గిస్తేనే వెనక్కి నీళ్లు వెళ్ళనప్పుడు ఆర్ఆర్ ప్యాకేజీ ఎక్కువ మంది ప్రజలకు అవసరం లేదు కాబట్టి దీన్ని తగ్గించడం జరిగింది. సో దీనివల్ల ఈరోజు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది అనేది వాస్తవం కాదా? ఈరోజు కూటమి పెద్దలు కూడా అడుగుతూ ఉన్నాం, ఇది వాస్తవం కాదా? బడ్జెట్లో ఇది పెట్టారా లేదా? ప్రజలకు ఎందుకు మీరు తెలియజెప్పట్లేదు? ఇది చాలా దారుణంగా నష్టపోతూ ఉన్నాం ఈరోజు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదంతా బ్యాలెన్స్ మిగిలిందంతా కూడా పోలవరానికి కలిపి 12,000 కోట్లు, 12,000 చిల్లర కోట్లు మాత్రమే పోలవరానికి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఇప్పుడు దాకా ఇచ్చినవన్నీ తీసేసి. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాట్లాడి ఇది సంతకం పెట్టండి అని అడగటం జరిగింది ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించడం వల్లే ఈ ప్రాజెక్టు ఆ రోజు ముందుకు తీసుకువెళ్ళి కట్టలేకపోయాడు ఆయన. అంటే మిగిలిన పనులు చేయలేకపోయాడు. ఇదే మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టయితే ఈరోజు మిగిలిన ప్రాజెక్టు కూడా
మొదలుపెట్టి కంప్లీట్ చేసేవాడు. రాక్ఫిల్ డ్యాము, అట్లానే ఈరోజు చేయాల్సిన డయాఫ్రామ్ వాళ్ళు, రాక్ఫిల్ డ్యామ్ 2 కూడా కట్టేవాడు. ఈరోజు వీళ్ళు చేసిన పని దాన్ని ఎత్తు తగ్గించడానికి టోటల్ ప్యాకేజీ 30,946 కోట్లకి ఒప్పుకొని సంతకం పెట్టడం వల్ల ఈరోజు ఆ బ్యాలెన్స్ 12,000 కోట్లు రిలీజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.